ఏపీ సర్కార్ గొప్ప మనసు. వారికి కూడా పెన్షన్ ఎందుకు ఇస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో నెల నెలా అందుతున్న సామాజిక భద్రతా పెన్షన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికి పైగా పెన్షన్లు అందుతున్నాయి. అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధుల్ని ఖర్చు చేస్తుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినా పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పటి వరకు భర్త చనిపోయిన తర్వాత పెన్షన్ రాక ఎదురుచూపులు చూసిన వితంతువులు కష్టాలు తీరాయి. వారి పెన్షన్పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భర్త చనిపోయిన భార్యకు ఇకపై ఈ నెల నుంచి అదే పెన్షన్ కొనసాగుతుంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పాట్ కేటగిరీ పేరుతో కీలక నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా 1,90,000 మంది వితంతు మహిళలకు ఆగస్టు నెల నుంచే పెన్షన్ మంజూరు కానుంది. సామాజిక భద్రత లక్ష్యంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఉన్న మానవీయ నేపథ్యం తెలుసుకుంటే ఆశ్చర్యం కలగమానదు. 1,09,000 కొత్త వితంతులకు మద్దతుగా చనిపోయిన భర్త పేరుతో వచ్చిన పెన్షన్ అదే ఇంట్లోకి మళ్లీ చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు నెల నుంచి కొత్తగా 1,09,000 మంది వితంతు మహిళలు ప్రభుత్వం నుంచి నెల నెలా పింఛను పొందుతున్నారు. ఇప్పటిదాకా ఈ పెన్షన్ మరణంతో ముగిసిపోయేది. ఇకపై అర్హత ఉన్న జీవిత భాగస్వామికి నేరుగా కొనసాగుతుంది. అర్హులుగా గుర్తింపు అనంతరం ప్రభుత్వం వెంటనే పంపిణీ ప్రక్రియను ప్రారంభించింది. శుక్రవారం ఆగస్టు 1 రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లా జమ్ములమడుగులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్పాట్ కేటగిరీ కింద అర్హత పొందిన మహిళలకు సైతం మొదట విడత పెన్షన్లు అందించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం మేరగా నిధులు విడుదల చేసింది. పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు వెల్లడించిన వివరాల ప్రకారం 2,750 కోట్లను ఈ పంపిణీకి కేటాయించారు. ఏపీలో ఈ స్థాయిలో పెన్షన్లు అందుతున్నాయంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెల నెలా అందుతున్న సామాజిక భద్రతా పెన్షన్లు లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన పెన్షన్ వర్గాలు ఇవే: వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, చేనేత కార్మికుల పెన్షన్, రజకులు, నాయ బ్రాహ్మణులు తదితర కేటగిరీలు ఇలా కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో 65 లక్షల మందికి పైగా పెన్షన్లు అందుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నెలకు పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేస్తుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారమైన పేదలకు మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.